హాయ్ వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ ఈరోజు రాజ్ తరుణ్ మూవీ తిరగబడ్ర స్వామి సూపర్ హిట్ అండి. రవికుమార్ చౌదరి గారికి యజ్ఞం తర్వాత మరో యజ్ఞం ఈ తిరగబడ్ర స్వామి. అదేవిధంగా రాజ్ తరుణ్ గారు ఈ సినిమాతోని మాస్ హీరోగా రాబోతుండు. కాబట్టి ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా సినిమా బోర్ అనేది లేదండి. డైరెక్టర్ పనితనం, కెమెరామెన్ గారి పనితనం చాలా అద్భుతంగా ఉందండి. చాలా తక్కువ బడ్జెట్లో చాలా అద్భుతంగా మంచి సినిమాను తీసిండు. ప్రేక్షకులకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు అని నేను అనుకుంటున్నాను. చాలా అద్భుతంగా చేసింది. చాలా మంచి పాత్ర చేసింది అమ్మాయి. చాలా ఈజీగా చేసింది. ఎన్నో సినిమాలు చేసినట్టుగా చేసింది. చాలా బాగుంది. కాంట్రవర్సీ అనేది ఆయన వ్యక్తిగతం అండి. సినిమాకు దానికి సంబంధం లేదు. కానీ హీరోగా రాజ్ తరుణ్ చాలా అద్భుతంగా చేసి సినిమా మాకు మా దగ్గర మేము కూడా ఉన్నాం కాబట్టి మేము కూడా చూసినాం కాబట్టి మాకైతే బాగా ఇదే. అండ్ ఇప్పుడే తిరగబడ్ర స్వామి సినిమా చూసాం. చాలా బాగుంది. మళ్ళీ మా డైరెక్టర్ గారు విఘ్నం తర్వాత ఇంత పెద్ద హిట్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇందులో మా బ్రదరు మంచి క్యారెక్టర్ చేశారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది. సినిమాకి ఇంకా నేను చెప్పడం కన్నా మీరు వెళ్ళి చూసి మీరు కూడా మాట్లాడితే. ఈ మాల్వి మల్హోత్రా అండ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీలో మాత్రం ఈ హైప్ అయితే పురుషోత్తముడు తర్వాత తనకు ఈ టైప్ ఆఫ్, ఎందుకంటే తన కాంట్రవర్షియల్ టైంలోనే ఈ సినిమా రిలీజ్ చేయడం కూడా గట్స్ అనే చెప్పొచ్చు. కానీ ఈ సినిమాకు ఏమాత్రం నెగిటివిటీ అయితే లేదు. ఒక సినీ ఆడియన్గా మాత్రం ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. మంచి కమర్షియల్ యాంగిల్లో మనకు రవికుమార్ చౌదరి అంటే మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే గోపీచంద్తో ఒక మంచి హిట్ ఇచ్చిన డైరెక్టర్. ఆఫ్టర్ లాంగ్ తర్వాత యజ్ఞం లాంటి సినిమా ఇచ్చిన తర్వాత ఆ టైప్ ఆఫ్ మాస్ ఇమేజ్తోనే రాజ్ తరుణ్కు ఈ రేంజ్, ఎందుకంటే తన స్టైల్ ఏంటో డైరెక్టర్ స్టైల్ అందరికీ తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆఫ్టర్ మనకు గోపీచంద్ని ఎలా చూపించాడో దీంట్లో కూడా ముకుంద్ పాండే వీళ్ళందరూ కూడా బాగా మంచి క్యారెక్టర్స్, ఎలివేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వీళ్ళిద్దరి కాంబినేషన్. సబ్జెక్ట్కి వచ్చేసి రాజ్ తరుణ్ ఒక అనాథగా పెరుగుతూ ఉంటాడు. అక్కడ ఎక్కడో తప్పిపోయి అలా బతికినప్పుడు అలాంటి వాళ్ళను దగ్గర చేసి అలాంటిది ఒక సిస్టమ్ అయితే తను ఫాలో అవుతుంటాడు. అలాంటి టైంలో హీరోయిన్ ఎలా పరిచయం అయింది, హీరోయిన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటి, దాన్ని రెక్టిఫై చేయడంలో తను ఉపయోగించిన స్ట్రాటజీ మంచి కమర్షియల్ యాంగిల్లో రఘుబాబు కానీ మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళు ఎలివేట్ చేసిన విధానం చాలా బాగుంది. కామెడీ కూడా మంచి జెన్యూన్గా మంచి హిలీరియస్ కామెడీ అయితే ఆఫ్టర్, ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాకి కావలసిన అన్ని యాంగిల్లో ఈ మూవీలో ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.